నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి సంస్థలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించి అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీవన్ ఏరియాలోని 103 ఇంక్లైన్ గనుల వద్ద బాధితులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. గనుల పరిసరాల్లో వాల్ పేపర్ స్టిక్కరింగ్ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధిత డిపెండెంట్లు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సింగరేణి బాధితులకు అండగా ఉంటామని, అధికారంలోకి వచ్చిన వెంటనే మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని వారు వాపోయారు. ఇప్పటికే పలుమార్లు నిరసనలు, ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వం గాని, యాజమాన్యం గాని స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గనుల్లో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులు కూడా మద్దతివ్వాలని, అందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని కోరుతూ గనుల గోడలపై స్టిక్కర్లు అతికించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మారుపేర్ల డిపెండెంట్లు పాల్గొన్నారు. మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో ఇబ్బంది పెడుతున్న యాజమాన్యానికి ఈరోజు మేము తెలియజేయడానికి గత 3 రోజుల నుంచి మొదటిగా 2 ఇంక్లైన్ మైన్, దాని తర్వాత నిన్న ఏదైతే 11 ఇంక్లైన్ మైన్, ఈ రోజు 193 ఇంక్లైన్ వద్ద మారుపేరు కార్మికుల పిల్లలందరం కూడా బాయిబాటా ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరిగింది. దీని వలన కార్మికులందరినీ కలిసి మా యొక్క బాధను వాళ్ళకు చెప్పుకుంటే వాళ్ళందరూ కూడా మమ్మల్ని మనసులకు హత్తుకొని, తమ్ముడా మీకు ఖచ్చితంగా ఇవి రావాల్సిందే, ఖచ్చితంగా బాయిల మీద మీకోసం మేము పోరాడతాము, మీది ఇదే విధంగా ఉద్రిక్తంగా మీరు పోరాటాలు చేయండి, ఇదే విధంగా మీరు ఇంకా ధర్నాలు చేయండి, ఖచ్చితంగా మీది ఇది న్యాయమైన పోరాటం అని చెప్పేసి కార్మికులందరూ కూడా మాకు చాలా అద్భుతంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా మేము బాయిబాట ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా ఇది గత 8 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతుంటే ఒక యూనియన్ తప్పితే ఒక యూనియన్, లేకపోతే ఒక ప్రభుత్వం తప్పితే ఇంకో ప్రభుత్వం మారుతుందే తప్పించి మా సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడ కూడా జరగడం లేదు. మరి వాళ్ళ సమయాన్ని తప్పించుకోవడమే జరుగుతుంది కానీ మరి సమస్యని ఎవరు చేస్తే ఎవరికి పేరు వస్తుందని చెప్పి వారు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రతిపక్ష యూనియన్ గాని, ఏదైతే గుర్తింపు సంఘం యూనియన్ గాని ఎప్పుడు వాళ్ళని అడిగినా కూడా ఈ సమస్యకు పరిష్కారం మేము చేస్తూనే ఉన్నాము అంటున్నారు. వాళ్లకు సమయాలు దగ్గరికి వస్తున్నాయి కానీ మా సమయానికి మాకు సమస్యకు పరిష్కారం అనేది చూపడం లేదు. ఈరోజు ఇదే విధంగా ఈ యొక్క 2-3 బాయిలే కాకుండా సింగరేణి అంతటా కూడా మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా ఒకటై ఇంకా ఇదే విధంగా కాకుండా ఇంకా చాలా ఉద్రిక్తంగా, చాలా ఉద్యమంగా పోరాటాలు చేయడం జరుగుతుంది. దయచేసి మాకు రావాల్సింది మా తండ్రి ఉద్యోగాలు న్యాయమైనవి, చట్టవిరుద్ధంగా మీరు ఇవ్వాల్సినవే. ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఒప్పందం చేసుకున్నటువంటిదే. ప్రతి సంఘాలు కూడా కూర్చొని 2021 సంవత్సరంలో వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వచ్చని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది, మారుపేర్ల బాధితులకు న్యాయమైనది వాళ్ళకి చేయాల్సిందని చెప్పేసి. ఈ రోజు ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్లే ఇస్తున్నారు హామీ అనంటే మాకు చేయాల్సిన సమస్యనా కాదా, ఇది కుదిరే సమస్యనా కాదా అన్నది ఈరోజు యూనియన్లైనా ఏదైతే ప్రభుత్వాలైనా అర్థం చేసుకోవాలి. ఇదే సింగరేణి భూపాలపల్లి సభలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఖచ్చితంగా ఏదైతే 11 ఎమ్మెల్యేలు మమ్మల్ని గెలిపించినట్టయితే నేను సీఎం అయిన వెంటనే తక్షణమే కార్మికులకు ఏదైతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఏదైతే మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు ఉన్నాయో నేను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇప్పటికీ ఈ సీఎం కూడా ఎందుకింత సమయం తీసుకుంటున్నారు? ఇప్పటికే 2 ప్రాణాలు కూడా బలవడం జరిగింది. ఇంకా సమయం తీసుకుంటే ఇంకా కార్మికుల పిల్లలు చాలా అనారోగ్యాలకు గురి అవుతున్నారు. చేసినటువంటి పనిని ఎవరైతే మా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు కూడా అనారోగ్యాలకు గురి అవుతున్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలే కానీ, ఏ యూనియన్ అయినా కానీ, ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఏ ఎంపీ అయినా కానీ, ఆఖరికి ఎవరైతే కొత్తగా వచ్చిన అధికారి సీఎండి వాళ్ళు ఖచ్చితంగా మా సమస్యను తీసుకొని పరిష్కారం చూపాలని ఈరోజు కార్మికుల పిల్లలందరూ కూడా మీకు తెలియజేసుకుంటున్నారు.
మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి. మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రెండేళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే చందర్ విడుదల చేసిన ఛార్జ్ షీట్పై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రమేష్, పెద్దెల్లి ప్రకాష్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోట్లాది రూపాయలను తీసుకువచ్చి రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ఛార్జ్ షీట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నిన్న మీడియా ముందుంచిన 2 ఏళ్ల పాలన ఛార్జ్ షీట్పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చందర్, బీఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగం కారణంగానే కాంట్రాక్టర్ల బిల్లులు ఆగడం మూలంగానే పనులు ఆగాయని, మాజీ ఎమ్మెల్యే చేతగానితనాన్ని తమకు ఆపాదించడం సరికాదన్నారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ఎవరికీ నష్టం జరగలేదని, అలా ఎవరికైనా నష్టం వాటిల్లితే ప్రత్యామ్నాయం చూస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేగా మకాన్ సింగ్ 2 ఏళ్ల పాలనలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, లైటింగ్తో గోదావరిఖని పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. రామగుండాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా రూపొందించడం కోసం 230 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, 50 కోట్లతో ఏటీసీ, శాతవాహన పీజీ కళాశాలలో కొత్త కోర్సులు, నూతన భవనాలు, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం సుమారు 11,000 కోట్లతో 1x800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను రాష్ట్ర కేబినెట్లో ప్రకటన చేయించారన్నారు. గత ఎమ్మెల్యే హయాంలోనే అవినీతి జరిగిందని, ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాల పేరుతో లక్షలు దండుకున్నారని, పాత మున్సిపల్ కార్యాలయంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కేటాయించిన 14 కోట్ల నిధులలో 3 కోట్లు అంబేద్కర్ భవన నిర్మాణం కోసం, ₹1 కోటి సీసీ కెమెరాల కోసం అంటూ మళ్లించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు మధ్యలో వదిలేసిన పనులను పూర్తి చేస్తామన్నారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరిస్తూ ప్రతిపక్ష నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలని, అర్థంలేని ఆరోపణలతో బురద జల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా, బొమ్మక రాజేష్, నాయని ఓదెలు, కళ్యాణి సింహాచలం, దాసరి విజయ్, దూరికట సతీష్, అల్లిశంకర్, సమ్మెట స్వప్న, నజీముద్దీన్, మొబిన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఛార్జ్షీట్ మీరు అంతా నిన్న చదివే ఉంటారు. ఈ ఛార్జ్షీట్ ఇందులో మాకు సంబంధించిన ఒక్క అంశం కూడా లేదు. ఈ ఛార్జ్షీట్ మా మీద వేసినట్ట, ఆయన పాలన మీద ఆయనే వేసినట్ట అనేది దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాలలో ఒరిగింది ఏమీ లేదు, ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అన్నది. హామీలు ఏంటో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. మేమైతే అనుకుంటున్నాం గోదావరికి అన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, ఇక్కడ రోడ్లన్నీ వేయాలి, డ్రైన్లు కట్టాలి అనే ఎలక్షన్ల ముందు మేము ఒక హామీ ఇచ్చినాం. అది ఇంత ప్రాసెస్. మీరు లక్ష్మీనగర్ పోయినా, మీరు ఎక్కడ డ్రైన్లు చూసినా, ఎక్కడ అండర్ గ్రౌండ్ చూసినా అది ఇంత ప్రాసెస్. 2 సంవత్సరాలు, గత సంవత్సరం నుంచి పనులు నడుతున్నాయి, ఇంకా వేగిరం అయితే చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనుకున్నాం. ఇక్కడ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, 230 కోట్లతో స్కూల్ తీసుకొచ్చినాం. అదిగాక ఉస్మానియా మన శాతవాహన క్యాంపస్కి అనుబంధంగా ఉన్న పీజీ కళాశాలకు 10 భవన నిర్మాణానికి నిధులు తెచ్చినాం. దాంతోపాటు అందులో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా కూడా ప్రవేశపెట్టడానికి మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తాను. అదేగాక మన రామగుండం ప్రాంతంలో ఏటీసీ సెంటర్ను మన 50 కోట్లతో ప్రారంభం చేసిండు. అంతేకాకుండా మన ప్రాంతానికి నర్సింగ్ కాలేజ్ కావచ్చు, పారా మెడికల్ కాలేజ్ కావచ్చు తీసుకొచ్చిండు. ఇది దీంతో పాటుగా ఎప్పటి నుంచో మా ఎమ్మెల్యే గారి కళ కావచ్చు, ఈ రామగుండం ప్రాంత ప్రజల ఆకాంక్ష కావచ్చు, 1x800 గోదావరికానికి రామగుండంకి తీసుకురావాలనే ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చినాం. దానికోసం 2 సంవత్సరాలు పోరాడి మొన్న అధికారికంగా క్యాబినెట్లో అనౌన్స్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అంటే దాదాపుగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని చేసినాం. అదేగాక ఇంకా చాలా మీకు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. మీ అందరూ కూడా లైవ్లో చూస్తాను. దాన్ని పక్క పెడితే ఎన్నికల సమయంలో 2 సార్లు ఓడిపోయినా అని కన్నీళ్ళు పెడితే మా ఎమ్మెల్యే గారిని గెలిపించిందని 2వ పాయింట్ రాసిండు.
మీ అందరికీ తెలుసు. మా ఎమ్మెల్యే గారు ఏడిస్తే 1,00,000 ఓట్లు పడ్డాయా, లేకపోతే మీ భార్య చచ్చిపోయిందని సానుభూతి మీద నీకు 60,000 ఓట్లు పడ్డాయా అనేది మీకు మీరే అద్దం ముంగట నిలబడి ఆత్మవిమర్శ చేసుకుంటే దానికి ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది. ఇక మూడో దానికి బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నిధులకు పనులకు కొబ్బరికాయలు కొట్టి మేము చేస్తున్నాడు. ఇది 100% దీని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం. మీ హయాంలో వచ్చిన నిధులెన్ని, ఆ నిధులకు చేసిన పనులెన్ని, ఎక్కడన్నా ఏ కాంట్రాక్టర్ కన్నా బిల్లు వచ్చిందా, ఎంతమంది కాంట్రాక్టర్లు బిల్లు రాక పని మధ్యలోనే వదిలేసిపోయిన్లు. 40 ఫీట్ల రోడ్డు సోమవారం సత్యనారాయణ గారు పెట్టిన మార్కింగ్, అప్పుడు 40 ఫీట్ల రోడ్డుకు 1 ఇంచు కూడా మేము ఎక్కువ తీస్తలేం. కాకపోతే ఆ 40 ఫీట్ల రోడ్డుకే ఎంక్రోచ్ అయిన బాల్కనీలు గద్దెలను మాత్రమే తొలగించుకోమని చెప్తాను. ఇంకెవరైనా ముంగటికి వస్తే వాళ్ళ బిల్డింగ్లు పోతున్నాయి తప్ప సోమవారం సత్యనారాయణ చైర్మన్ గారు ఉన్నప్పుడు వేసిన రోడ్డు ఏదైతే 40 ఫీట్లు ఉన్నదో 40 ఫీట్లకు ఎక్కడ ఒక్క ఎంట్రిక వాసి కూడా మేము ఊలగొడతలేం. మళ్ళీ నష్టపరిహారం గురించి చెప్పిండు. నష్టపరిహారం దేనికి ఇస్తారు? మీ సొంత జాగల మీరు ఇల్లు కట్టుకుంటే అది రోడ్డు డైవర్షన్ రోడ్లు పోతే మీ సొంత ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటే గవర్నమెంట్ దానికి కాంపెన్సేషన్ చెల్లిస్తుంది. నువ్వు ఆక్రమించుకొని కట్టుకొని నువ్వు ఎంక్రోచ్ అయ్యి కట్టుకున్న దానికి ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా కాంపెన్సేషన్ కట్టేయదు. దానికి అవసరం లేదు, ఎందుకంటే అది తప్పు, వాళ్ళు చేసేది నేరం, దానికి కాంపెన్సేషన్ ఉండదు. ఇంకో మాట చెప్పిండు, ఆ చిరు వ్యాపారులకు అందులోనే ఇవ్వాలని. మేమే చెప్తాం, అందులోనే ఇస్తాం, వాళ్ళకే ఇస్తాం. చిరు వ్యాపారులకు ఇచ్చినాకనే ఇంకేమైనా మిగిలితేనే టెండర్ల ద్వారా వెళ్తాం. బస్ స్టాండ్ కాడ ఉన్నటువంటి అట్లా కట్టుకున్న చూసినా వాళ్ళని ఇక్కడ కూడా వాళ్ళని అట్నే కట్టుకోమనాలి అని ఇంకో మాట అన్నాడు. బస్ స్టాండ్ కాడ వాళ్ళకే ల్యాండ్ ఇచ్చి కట్టుకోమన్నారు కదా, ఇక్కడ కూడా కట్టుకోవాలని. బస్ స్టాండ్ కాడ కోటలు గులగొట్లే, అది వాళ్ళకి పట్టాలు ఉన్నాయి. పట్టాలున్న వాళ్ళనే కట్టుకోమని చెప్పినాం, వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఇక్కడ సింగరేణి కోటర్ల ప్లేస్లో సింగరేణి కాంప్లెక్స్ నిర్మించి కట్టిస్తుంది. ఆ బస్ స్టాండ్ కాడ కూలగొట్టినప్పుడు కూడా అదేదో మేము తప్పుడు పని చేసినట్టు అదే నానా యాగి చేసి అది కూలగొడతానప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాన్ని అట్లా మంచిగా ఉన్నది అట్లా కట్టుకోమని నువ్వే చెప్తాను. ఆ రోజు నీకు అది నచ్చలే, ఇవాళ నచ్చింది. ఇవాళ చేసేది నీకు ఇవాళ నచ్చలేదు, ఇంకో 1 year తర్వాత నచ్చుద్ది. తప్పనిసరిగా మేము ఏం చేసినా ప్రజల కోసమే, ప్రజల కొరకే చేస్తాను. దీన్ని నువ్వు విఘ్నతతో ఆలోచించి ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ గోదావరికని అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు చేసే పనికి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాం. మీరు ఇదే కాక ఇంకా దేనికైనా మన ఐడల్ పవర్ ప్రాజెక్ట్ సింగరేణి ద్వారా తెచ్చినాం. OCP 4లా 1x800 రామగుండంలో, తర్వాత సింగరేణి మీ కేసీఆర్ అద్దనుకున్న ప్రాజెక్టును కేసీఆర్ మాకు సెకండ్ ఫేజ్ అవసరం లేదని రాసిచ్చిన ప్రాజెక్టును మళ్ళీ 8x3 NTPC తెలంగాణ phase 2 ద్వారా మళ్ళీ తీసుకొస్తాను. ఇంకా అనేక కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు తీసుకొస్తారు. తప్పనిసరిగా ఈ గోదావరి కన్నా అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా మాతోటి కలిసి రావాలని కోరుతున్నాం. అంతేగాని ఏం జరిగినా విమర్శించాలి, ఏం జరిగినా బురద చల్లాలి, ఏం జరిగినా కానీ దీన్ని వాళ్ళకు మైనస్ చేయాలనే ఒక తప్పుడు ఆలోచనను మానుకొని ఈ నగర అభివృద్ధిలో అందరం ఎలక్షన్లప్పుడు ఇంకా మస్తు రోజులు ఉన్నది, 3 ఏళ్ళు ఉన్నది. అప్పుడు మీరేందో మేమేందో బలగాలు అన్నీ కొట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి అభివృద్ధికి సహకరించండి. ఎక్కడ మేము ఎవరిది ప్రైవేట్ ల్యాండ్ కానీ అన్ఎన్క్రోచ్డ్ ల్యాండ్ కానీ ఎవరి బిల్డింగ్లను కానీ ఎక్కడ కూడా ఇంతవరకు టచ్ చేయలేం. ఇంత పెద్ద మహాయజ్ఞంలో తప్పనిసరిగా కొంతమందికి అన్యాయం జరిగి ఉండొచ్చు. వాళ్ళని ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకు ఓల్డ్ అశోక్ కాడ తీసేసినాం, ల్యాండ్స్ తీసేసి అందరికీ ఓల్డ్ అశోక్ సర్కిల్ అందరికీ కూడా మళ్ళీ టేలాలు వేసినాం. ఎవరికి ఉపాధి కానీ ఎవరి బతుకుదెరువు మీద కానీ దెబ్బ కొట్టుడు ఉండదు. ఎట్టి పరిస్థితులలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూనే ముంగటి పోతాం. మీరు కూడా దీన్ని సహకరించాలి. ఈ విషయాల మీద ఎప్పటికైనా చర్చకు మేమందరం రెడీగా ఉంటాం. మీరు ధైర్యం చేయగలిగితే, మీరు ముగ్గురు కలిసి రాగలిగితే మీరు ప్లేస్ డిసైడ్ చేయండి. తప్పకుండా వచ్చి ప్రతి దానికి ఆర్డర్ కాపీతో సహా, శాంక్షనింగ్ ఆర్డర్తో సహా ప్రతిదీ కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు నిరంతరం కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మరి నిన్న మాజీ ఎమ్మెల్యే ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తుందని చెప్పి నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.
మీరు నిన్న చెప్పిన మాటలలో పూర్తి అవాస్తవాలు. మరి గడిచిన 10 సంవత్సరాలుగా కూడా ఈ రామగుండం ప్రాంతంలో ఒక అరాచక పాలన జరిగింది అని చెప్పి మీరు అంటున్నారు. ఆ 10 సంవత్సరాలు కూడా ఇక్కడ మరి ఎవరి హయాంలో OCP5 మరి ప్రారంభించి బొందలగడ్డగా మార్చిన చరిత్ర ఎవరిదో ఒకసారి మీరు అంతర్మదనం చేసుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి ఆ యొక్క OCP5 ఏర్పాటు చేసి బొందలగడ్డగా చేయడం వల్లనే ఈరోజు రామగుండంలో మరి గోదావరికంలో వ్యాపారాలు దెబ్బతిని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కనెక్టివిటీ తగ్గి ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా మరి లక్ష్మీనగర్ కేంద్రంగా కానీ వ్యాపారం కానీ ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి మన గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఒక మరి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, లక్ష్మీనగర్ని అభివృద్ధి చేయాలి, వ్యాపారం ఎక్కడికి పోకూడదని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో లక్ష్మీనగర్లో మరి ఒకప్పుడు ఒక చిన్న అంబులెన్స్, ఒక స్కూటర్ వెళ్ళాలన్నా, ఆటో వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్న లక్ష్మీనగర్ కూడళ్లను ఈరోజు వారు మరి వారి యొక్క ఇష్టంతో రోడ్ల వెడల్పు చేసి అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి మీరు అన్నారు నిన్న చిరు వ్యాపారులకు చాలామందికి నష్టం జరిగిందని. ఏ ఒక్క చిరు వ్యాపారికైనా మరి నష్టం జరిగిందా? మీరు ఒకసారి ఒక్కరుంటే మీకు ఎవరు చెప్పినో మరి తెలియజేయాలి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంతో డేర్ స్టెప్ తోటి ఈరోజు పోషమ్మ మైదానం మరి అక్రమార్జుల ఆక్రమించుకున్న వారి చెర నుండి విడుదల చేసి ఈరోజు పోషమ్మ మైదానాన్ని మరి అది కూల్చేయడం, అది తీసేయడం మరి అభివృద్ధి కాదా? మరి మీరు మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బిల్డింగ్లు, బస్టాండ్ దగ్గర ఒక బిల్డింగ్ కానివ్వండి, రాజేష్ టాక్సీ దగ్గర ఉన్న బిల్డింగ్ కానీ మరి ఎంతో నిర్ణయంతో ఎంతో మరి ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు మరి వాటిని కూల్చేయడం అభివృద్ధి కాదా? మరి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ రామగుండం నియోజకవర్గంలో మరి చౌరస్తా నుండి మొదలు పెడితే లక్ష్మీనగర్ కానివ్వండి, రాజేష్ టాక్సీ ఏరియాలో కానివ్వండి, బస్టాండ్ ఏరియాలో కానివ్వండి మరి అభివృద్ధి ప్రజలకు ఎంతో స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. మరి రామగుండం బీపోరోస్ గడ్డ నుండి ఫైన్ క్లైన్ వరకు ఉన్న సెంట్రల్ లైటింగ్ కనబడట్లేదా మీకు? అదేవిధంగా బీపోరోస్ గడ్డ నుండి రామగుండం రైల్వే స్టేషన్ వరకు కూడా రోడ్ల వెడల్పు అభివృద్ధి కాదా? మరి అదేవిధంగా ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారిపై మరి అది ఓర్వలేక మీరు చేస్తున్న నిరాపరమైన ఆరోపణలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మీ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా సింగరేణి CSR నిధులు కానీ సిద్దిపేట గజ్వేల్కి పోయినప్పుడు మరి మీకు ప్రశ్నించే మరి మీకు అడిగే అది చేతగాని మీరు ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఎన్నో సంస్థల నుండి సింగరేణి సంస్థ ద్వారా కానీ RFCL నుండి కానీ ఎన్నో వేల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుండడం మరి మీకు ఓర్వలేక ఇలాంటి ఆరోపణలు చేయడం అది తగదు. అదేవిధంగా మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సప్తగిరి కాలనీలో వర్షాలు వచ్చినప్పుడు వరదలకు ప్రజలు ఇల్లులు మునిగి ఎంతో ఇబ్బందులు పడి డ్రైనేజీలు లేకుండా నీటి అవస్థలతోటి బిల్డింగ్లు మరి మునిగిపోయి అవస్థ పడుతున్న సందర్భంలో మీరు ఏం చేసిండ్రు? మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రాకుండా మరి ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో కూడా సప్తగిరి కాలనీ మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. అక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారిపై మీకు ప్రతిపక్ష నాయకులుగా ఉండి మరి ఏదన్నా సలహా చేయాల్సిన మీరు పోయి ఏదో విధంగా బురద జల్లాలని చెప్పి ఒక అవాకులు చెవాకులు పేల్చడం ఇది సరైన పద్ధతి కాదు. మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ 2 సంవత్సరాలలో మరి చేసిన ఎమ్మెల్యే గారి అభివృద్ధి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఇన్ని పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో మరి ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా RFCL కుంభకోణం చేసిన మీరు, RFCLలో మరి లక్షలు తీసుకున్న మీరు, మీ వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ యొక్క పాలన మరి మీకు సరైన బుద్ధి చెప్తేనే ప్రజలు ఈరోజు మక్కాన్ సింగ్ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతోటి ప్రజలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే గారు గడిచిన 2 సంవత్సరాలు కూడా హైదరాబాద్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో 1x800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను తీసుకొచ్చి ఈ ఉపాధి కల్పించాలని చెప్పి చేస్తున్న అభివృద్ధి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ RFCL కుంభకోణాలు కానివ్వండి, మున్సిపల్లో మరి గతంలో నిధులు తీసుకొచ్చిన అంటున్నారు. మీరు చదువుకుంటే ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమైంది. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చారో ఒకసారి నెట్లో గూగుల్లో కొట్టి చూస్తే కూడా జీవాలతో సహా బయటికి వస్తుంది. మరి మీరు TRS హయాంలో జరిగిన నిధులే అని చెప్పి
అనడం అది అవివేకం, మీ యొక్క అజ్ఞానానికి అది నిదర్శనమని తెలియజేస్తున్నాము. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.